హలో, నేను సోమరాజుని మాట్లాడుతున్నానయ్యా. చెప్పరా. తాతయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారయ్యా. డాక్టర్ గారు హార్ట్ అటాక్ అంటున్నారయ్యా. ఎరా తాత అని కొడతావేట్రా? నేనే గుండె పని ఫోన్ చేసి నేను పిలిపించా. లోపల రండిరా. ఏంటి తాతయ్య ఆట పట్టించడానికి కూడా హద్దు లేదా? నీకేమైందని ఎంత కంగారు పడ్డాను. నాకేట్రా రా, ఇలా ఉన్నావు చూడు. మామూలుగా పెళ్లి చూపులకు రమ్మంటే వస్తావేట్రా నువ్వు? పెళ్లి చూపులా? అవును తాతయ్య, నాకు అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదా, చెప్తే వినిపించుకోవేంటి? ఇప్పుడు చేసుకోకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? వయసు అయిపోతుంది నేను కదా. జాబ్ లో జాయిన్ అయ్యి 1 year కూడా అవ్వట్లేదు, ఈలోగా వయసు అయిపోయిందా? అరే నీ కాదురా, నాకు వయసు అయిపోతుంది కదా, అది చెప్తున్నా. లోపల పిల్ల తాలూకాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సంప్రదాయం మన ఇంట్లో పెళ్లి చూపులేంటి? ఒరే, ఇంతకు ముందు పిల్లాళ్ళ ఇంట్లో చూసి ఏమి మనకి అచ్చిరాలా? అందుకే ఈసారన్నా అంత మంచిగా జరగాలని మన ఇంట్లో ఏర్పాటు చేశా. తాతయ్య, నేను చెప్పేది ఏంటంటే వాగుడు కట్టి పెట్టిపోయి డ్రెస్ మార్చు. తాతయ్య, పోయి బేగి రెడీ చేసి తీసుకురారా. బాబు, ఇవి తొందరగా కట్టుకురండి, లేకపోతే తాతగా ఇంకో జంప పగలగొడతారు. రేయ్, కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? పెళ్లి చూపులకి ఎవడన్నా పట్టుబట్టలు కట్టుకుంటాడా? పెళ్లి చూపులకి ఎవరైనా పట్టుబట్టలు కట్టుకుంటారా? పెళ్లికే కదా కట్టుకుంటారు. ఏంటి పెళ్ళా? ఇంకా రెడీ కాలేదా? ఏమైందిరా? ఏంటి తాతయ్య ఇది? ముందేమో గుండె నొప్పి అన్నావు, తర్వాత ఏమో పెళ్లి చూపులు అన్నావు, ఇప్పుడేమో డైరెక్ట్ గా పెళ్లి అంటున్నావు. నేను ఇంకా నీ దృష్టిలో చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నీ అంతటి నువ్వే నిర్ణయం తీసేసుకుంటావు. ఏది ఏమైనా నాకు ఈ పల్లెటూరు బయటను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో తాతయ్య. యారా బాబు, నా మనవడికి నేను పెళ్లి చేయాలనుకోవటం నేను చేసి తప్ప? తాతయ్య, నీ బాధ అర్థమైంది. నేను కట్టుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే కదా నేను సంతోషంగా ఉండగలను. నేను నీ కోసం ఎంతో మంది పిల్లలు చూశా. ఏ పిల్లలు చూసినా నువ్వు బాగలేదు అంటున్నావు. అలాగని ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? ఏమంటావు ఇప్పుడు? నువ్వు ఆ అమ్మాయిని చూడాలి. రేయ్ అయ్యా అయ్యా, ఆ అబ్బాయిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని చూపిండ్రా. అడగండి. బాబు, అమ్మాయి ఆగదిలో ఉంది. అబ్బాయి పట్టణంలో చదవటం వల్ల మన పద్ధతులు నచ్చలా. అమ్మాయిని చూసి రమ్మని పంపా, వచ్చి నచ్చింది అంటాడు. చూడండి. తాతయ్య, యారా తాత, అమ్మాయిని చూసావా? ఆనందపడిపోయి ఉంటావే. నాకు అమ్మాయి నచ్చలేదు. నీకు నచ్చలా? నాకు నచ్చిందిగా. అయితే నువ్వే చేసుకో. ఏట్రా ఎక్సక్కాలుగా ఉందా? నేను ఎంతసేపు బతిమేలని చూడు, అందుకు పొగరగా మాట్లాడుతున్నావు. రేయ్, మీ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు కళ్ళు కూడా తెరవను పసిగుడ్డురా. అన్నీ నేనే నా గుండెల మీద పెట్టుకుని పెంచింది ఈ పిచ్చివాగుడు వింటానుక. రేయ్ పొండిరా, పొండి. రాజుగారితో పెళ్లి అయిపోయిందని ఊరంతా చెప్పండి రా. ఇన్నాళ్ళు చేతులెత్తి మొక్కునాడంతా కాండ్రించి ఉమ్మేస్తారు, నా మాన మర్యాదలు పోతాయి. ఈ పెళ్లి కానీ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు నా గుండె ఏమైంది? తాతయ్య, నీళ్ళు తాగండి. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఏమైంది తాతయ్య? నేను కన్ను మూసే లోపల నా మనవడి పెళ్లి చూడాలనుకోవటం నేను చేసిన తప్ప. నీ ఇష్టం తాతయ్య. రాజుగారు సాధించారండి. అసలు నటించాడా? ఇప్పుడు నా యాక్టింగ్ చూపిస్తా. చుచ్చుకుపోయేస్తా. తాతయ్య, ఆపుకోలేకపోతున్నాను. వెళ్ళమనండి.
దాన్ని నాకు ఇచ్చి బేగిరా రే సారాజు అయ్యా రే వచ్చకపోతున్నా నువ్వెందుకురా నోరు తెరుస్తావు? నేను లోపల పోసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండే. కడుపు పోయినట్టుంది. ఎక్కడ రైడు బాత్రూమ్ కని లోపలికి వెళ్ళారండి. లోపల మనోడే కదా చూద్దాం. వదలండిరా రే, వదలండిరా నన్ను. రేయ్, రేయ్, దండం పెడతా వదలండిరా. రేయ్, పట్టుకున్నట్టున్నారు చూడండి. చంపేస్తారు, వదలండిరా నన్ను. రేయ్, ఏం పని కిందకే ఆగండి ఆగండి, మీరు ఆగండి. పెళ్లి పీటల దాకా వచ్చాక అమ్మాయి బాగాలేదంటే ఎట్టగా? ఆస్తి పాస్తులు ఏమైనా అబే ఆస్తిపాస్తులు కాసిపడే కుటుంబం అనుకున్నావు ఇది? నీ మనసులో ఏముందో చెప్పు బాబు. సిటీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సరేనయ్యా, నీకు నెల టైం ఇస్తున్నాం. ఈలోగా వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పించి ఆ అమ్మాయిని తీసుకురావాలి. లేకపోతే నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలి. అందుకు ఒప్పుకుంటాడే అడగండి. ఏమంటావయ్యా? సరే ఒరే బావ, మావా, పార్టీ అరే మావా. ఇప్పుడురా. నా పార్టీ తర్వాత రా. రేయ్ నీ పార్టీ ఎప్పుడురా? ఎప్పుడు చూసినా పార్టీ అని అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా రేయ్ ధర్మం చేయండి అయ్యా. రేయ్, ఆ సంగతి ఏంట్రా? రేయ్, రేయ్, మా సంగతి ఏంట్రా? పిచ్చ